సాధకులకు నమస్కారం. జయరామకృష్ణ. నేటి సద్భావన. దృఢమైన బుద్ధి అనేది జీవితంలో అలవర్చుకోవలసిన సుగుణాలలో ఒకటి అని చెప్తున్నారు. అయితే అంటే వేవరింగ్ మైండ్ ఉండకూడదు అనమాట. మనకి దేని పట్ల భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే విషయం పట్ల మనం దృఢంగా ఉండాలి. ఒకరోజు ఏదో ఇంట్రెస్ట్ వచ్చిందని చాలాసేపు సాధన చేసేసేయడము, తర్వాత అసలే లేకుండా పోవడము, అట్లా కాకుండా ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. మరియు దృఢమైన బుద్ధి అనేది మంచి సుగుణము, ఇది అలవర్చుకోండి అని చెప్తున్నారు. పాఠము: దృఢ నిశ్చయుడవై ఉండు. ఎప్పుడైతే అలా ఉన్నావో అప్పుడు నీ అంతరంలో పరిపక్వత ప్రారంభమవుతుంది. ఎట్లా దృఢంగా ఉండాలి? ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నేను చలించను, నేను సాధన మార్గంలోనే ఉంటాను, ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటాను అని మనం సంకల్పం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అంతరంగంలో మనం చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అంటే పాజిటివ్ చేంజెస్ అన్నమాట. మనము సహనాన్ని కోల్పోకుండా ఉండటము, కోపాన్ని ప్రదర్శించకుండా ఉండటము, దృఢ మనస్కులై ఉండటము, మన ఇంద్రియాలని మన వశంలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయటము, ఇలా అన్ని విషయాల్లో కూడా మనం దృఢంగా ఉండాలి. అట్లా దృఢంగా ఉన్నప్పుడే నీ అంతరంగంలో పరిపక్వత ప్రారంభమవుతుంది అంటున్నారనమాట. ఎంతకాలం అలా ఉండగలవు అన్నది నీ ప్రతిభకు కొలబద్ద. అంటే ఏదో ఒకరోజు ఉన్నాము, అయిపోయింది, ఇంకా మనం చాలా సాధన చేసేసాము, చాలా శాస్త్రాలు చదివేశాము, చాలా నాలెడ్జ్ వచ్చింది అనుకోవటానికి లేదనమాట. ప్రతిరోజు పరీక్ష లాంటిది అనమాట. కత్తి మీద సాము లాంటిది ఆధ్యాత్మిక జీవితం అని చెప్తారు కదా. కాబట్టి ఎంతకాలం ఉంటావు అలా? ఒక 3 months కంటిన్యూగా మనం బాగా సాధన చేస్తాం అనుకోండి, ఒక్కోసారి మనం ఆధ్యాత్మిక జీవితంలో కిందికి పడిపోవచ్చు అనమాట. అయినా కూడా రెట్టించిన ఉత్సాహంతో మనము మళ్ళా అట్లా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి ఏమంటున్నారు? విశ్వాసం అంటే 1-2 గంటలో ఉండవలసింది కాదు. సహనం ఉంటేనే సాక్షాత్కారం లభిస్తుంది. మనము అన్ని విషయాల పట్ల సహనంగా ఉండాలి. ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మనకు ఆధ్యాత్మిక జీవితం మొదలుపెట్టినప్పుడు. ఎన్నో విషమ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ తట్టుకొని సహనంతో నిలబడగలగాలన్నమాట. అప్పుడే మనకు సాక్షాత్కారం లభిస్తుంది. అంటే అప్పుడే భగవంతుడు అంటే ఏమో అర్థమవుతుంది, భగవంతుని ప్రేమ ఎలా ఉంటుందో అర్థమవుతుంది, గురువుల్లో వాక్యాలని పరిపాలిస్తే మనకి ఏమవుతుందో అర్థమవుతుంది. ఇలా ఒక్కొక్కటి మనకు అర్థమవుతూ వస్తాయి. సొంత అనుభవం అనమాట కావాల్సింది మనకి. ఏదో పుస్తకాల్లో చదివేసి మాట్లాడడం కాదు, సొంత అనుభవంలో నుంచి మనం చెప్పగలగాలన్నమాట. ఆధ్యాత్మిక జీవితానికి నిదానము, సహనము అవసరం. కాబట్టి వెంటనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనేసి కొంతమంది ఉంటారు. నాకు ఒక డివోటీ చెప్పారనమాట, ఎప్పటి నుంచో నేను ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి తలస్నానాలు చేసేసి మెడిటేషన్ ప్రారంభించేసి అలా ఒక 2 రోజులు చేసేపాటికి ఇంకా వారికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనమాట. చాలా అంటే బాడీ తట్టుకోవాలి కదా, దానికి అలవాటు లేని విషయం కదా. అట్లా కాదనమాట. నిదానంగా, పట్టుదలగా, సహనంగా చేసుకుంటూ వెళ్ళాలి ఆధ్యాత్మిక సాధన. మెల్లగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అట్లా మనము నిదానంగా అన్ని సహనంగా ఉందాము అని అంటున్నారనమాట. భక్తి విశ్వాసాలను కలిగి ఉండు. సో డివోషన్ అనేది అన్నిటికీ బేస్ అనమాట. నువ్వు కర్మయోగంలో ఉండు, రాజయోగంలో ఉండు, ఎలా ఉన్నప్పటికీ కూడా భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి భగవంతుని పట్ల నమ్మకము, ప్రేమ, వ్యాకులత ఇవన్నీ కూడా చాలా ఉండాలన్నమాట. అప్పుడే భక్తి ఉన్నప్పుడే ఏదైనా కూడా రక్తి కడుతుంది అంటారనమాట. వాటి విషయంలో అనుమానం కానీ బలహీనత కానీ కలిగి ఉండకు. సో నీ భక్తి విశ్వాసాలు విషయంలో అవును నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నానా లేదా, ఏదో ఒకరోజు నమ్మడము, లేదా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా నాకు ఈ కోరిక తీరితే నేను నీ గుడికి వస్తానో, లేకపోతే తలనీలాలు ఇస్తానో, లేకపోతే ఇన్ని కొబ్బరికాయలు కొడతానో, అదంతా బిజినెస్ ట్రాన్సాక్షనే అవుతుందన్నమాట. ఇచ్చిపుచ్చుకోవడం అది కాదు. నువ్వు ప్రేమతో, విశ్వాసంతో, వ్యాకులతతో భగవంతుని దగ్గరైనప్పుడు అప్పుడు మనకు కనెక్షన్ అనేది ఏర్పడుతుందన్నమాట, అసలైన కనెక్షన్. కాబట్టి ఇక్కడ ప్రార్థన చూద్దాం మనం ఇప్పుడు. నా ఆలోచనలు, భావాలు తెలిసిన ఓ అనంత స్వరూప, నన్ను శక్తితోనూ వివేకంతోనూ నింపు. వివేకం అంటే డిస్క్రిమినేటింగ్ ఫ్యాకల్టీ, అంటే ఏది మంచి ఏది చెడు
అందుకే కదా ఆయనకి వివేకానంద అని ఎందుకు పేరు పెట్టారంటే మంచి ఏదో చెడేదో బాగా అర్థం చేసుకోగలడు కాబట్టి. నా ఆలోచనలు భావాలు తెలిసినవు అనంత స్వరూప, నన్ను శక్తితోనూ వివేకంతోనూ నింపు, విలువలేని ఇతరమైన వాటిని నా హృదయం నుండి తొలగించు. సో మనం విలువలేని విషయాలు ఎన్నో దాచుకుని ఉంటాం మన హృదయంలో. ఏదో అసహనం అని, కోపం అయితేనేమి, ఇంకా చాలా జెలసీ అంటే అసూయ, ఇట్లా ఎన్నో దుర్గుణాలు, ఎన్నో అపవిత్ర భావాలు మన హృదయం నిండా ముసురుకుని ఉంటాయి. అయితే వాటన్నిటి నుంచి, ఆ లోపాల నుంచి నన్ను ముక్తుని కావించు అంటున్నారనమాట. నా ప్రతి పనిలోనూ మాటలోనూ నీ యొక్క శక్తిని, వైభవాన్ని వ్యక్తీకరించనివ్వు. సో కాబట్టి మనం ఏం పని చేసినా దివ్యంగా ఉండాలి. ఒక చిన్న కార్యమైనప్పటికీ కూడా దాన్ని ఎంతో శ్రద్ధతో, ప్రేమతో, భక్తితో చేయాలి అని చెప్తారనమాట. కాబట్టి మనం మాట్లాడే మాటలు కూడా అంత ప్రేమను కలిగి ఉండాలి. అవతల వాళ్ళకి సాంత్వన కలిగించే వచనాలనే మనం పలకాలన్నమాట. కాబట్టి ఆ పలికే ప్రతి పలుకులో, నేను చేసే ప్రతి పనిలో కూడా నీ యొక్క శక్తిని, వైభవాన్ని వ్యక్తీకరించనివ్వు అంటున్నారు అనమాట. ఏదైనా మనం పలుకుతున్నాము అంటే ఆయన యొక్క శక్తి అభివ్యక్తీకరణ మాత్రమే అనమాట. ఆయన వైభవాన్ని మనము ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నట్టు. నీ బిడ్డలందరికీ దీవెనలు అందజేయనివ్వు అంటున్నారు. సో మనం ఒక బ్లెస్సింగ్గా కావాలి, మనము ఒక మానవాళికి ఒక సొల్యూషన్ అవ్వాలి, మనం మానవాళికి ఒక బ్లెస్సింగ్ అవ్వాలి అంటే భగవంతుని చేతిలో మనము పరికరం అవ్వాలన్నమాట. అది కూడా ప్రాఫిటబుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తుంటాం. ఊరికే ఇన్స్ట్రుమెంట్ అంటే దాంతో పెద్ద పని ఏం జరగదు. అది ప్రాఫిటబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే భగవంతుని యొక్క సృష్టికి సేవ చేసుకోగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట. అలా నాకు నీ బిడ్డలందరికీ అంటే ఈ మానవాళికి దీవెనలు, బ్లెస్సింగ్స్ అందజేసేలాగా నన్ను తయారు చేయి తండ్రి అని వేడుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనము ఏం చూసుకోవాలి అంటే ఈ పాఠంలో మనం ఏం చూసుకోవాలి, నిదానంగా ఉండటము, సహనంగా ఉండటము, అంతరంగంలో పరిపక్వత ఎలా తెచ్చుకోవాలి, భక్తి విశ్వాసాలని ఎలా కలిగి ఉండాలి, మన అనుమానాలని, బలహీనతల్ని మనం ఎలా పోగొట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనము కీ పాయింట్స్గా తీసుకుని ఒక దృఢమైన బుద్ధి కలిగి ఉండాలి అని అనుకోవాలన్నమాట. ఈరోజంతా కూడా నేను పక్కకి నా బుద్ధి తొలగదు, కొంచెం సేపు ఆధ్యాత్మిక జీవితం గడపాలని అనిపించటము, మళ్ళీ ప్రాపంచికతలో పడిపోవడము అట్లా అవుతూ ఉంటుంది కదా. చాలామంది మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఇది చేయాలని, కానీ చేయలేకపోతున్నాము, ఏదో ఒక అడ్డంకులు వస్తుంటాయి మాకు. నిజంగా ఆధ్యాత్మిక జీవితం మొదలుపెట్టినప్పుడే అడ్డంకులు వస్తాయండి అని చెప్తుంటారు. ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు అడ్డంకులు అంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవటానికి అనమాట. ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు మళ్ళీ ముందు అడుగేస్తున్నావు అంటే ఆయన అప్పుడు మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం టేక్అవే పాయింట్స్ ఏమనుకోవాలి అంటే నాకు చాలా దృఢమైన, దేని పట్ల దృఢమైన బుద్ధి, ఆధ్యాత్మిక జీవితం గడపాలి అనేటువంటి విషయం పట్ల దృఢమైన బుద్ధి కలిగి ఉండాలన్నమాట. భగవంతుని తెలుసుకోవాలనే దాన్ని బట్ట. కాబట్టి దృఢ నిశ్చయము అంటే కలిగి ఉండాలి అనేది మనము ఈరోజంతా ఆలోచన చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇదంతా నిదానంగా జరుగుతుంది, సహనంగా వేచి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి అని అనుకోవాలి. ప్రార్థనలో ఏం చేయాలి, విలువలేని వాటినన్నిటినీ నా నుంచి తొలగించు అనే విషయాన్నైనా మనం ప్రార్థన చేయొచ్చు. నీ ప్రతి పనిలో, మాటలో నీ వైభవాన్ని వ్యక్తీకరించేలాగా చెయ్యి అని మనము ప్రార్థన చేయొచ్చు. అలా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడము, అనవసరమైనటువంటి కార్యాల్లో ఇరుక్కోము, అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఏది మీకు నచ్చితే, ఏ పాయింట్ మీకు నచ్చితే దాన్ని ఈరోజంతా మననం చేసుకుంటూ దాని మీద కాసేపు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చొని ధ్యానం అంటే దాని గురించి ఆలోచన చేయడం అనమాట. నేను నిజంగా ఇలా ఉంటున్నానా, నాకు దృఢమైన బుద్ధి ఉందా, మధ్య మధ్యలో నాకు వేవరింగ్ మైండ్ అవుతుంది కదా, ఎందుకు ఇలా అవుతుంది, ఇలా మనం అంతా ఆలోచన చేసుకుంటూ వెళ్ళడం అనమాట. నేను సహనంగా ఉంటున్నానా లేదా, నేను ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకుంటున్నానా లేదా, ఇలా అన్నీ కూడా మనము ఆలోచన చేసుకుందాం ఈ రోజుకి సంబంధించి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. జై రామకృష్ణ.